ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బాస్మతి రైస్ తోటి మ్యాంగో పులిహోర చేసి చూపిస్తానండి. నేను రైస్ కడిగి పెట్టుకున్నాను. ఈ బాస్మతి రైస్ 30 మినిట్స్ ఖచ్చితంగా సోక్ అవ్వాలండి. ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ మాత్రమే పడుతుంది. నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకొని లిడ్ పెట్టేసుకుందాం. దీనికి ముందు మనం ఏంటంటే కొంచెం నెయ్యి వేసుకోవాలండి దీనిలో. అంటే అప్పుడు ఏంటంటే పొడి పొడిగా వస్తుంది. లేదంటే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. అయితే కొంచెం నెయ్యి వేస్తున్నాను. ఇలా వేసి మిక్స్ చేసి కొంచెం లిటిల్ బిట్ సాల్ట్ వేసి లిడ్ పెట్టేద్దాం. రైస్ బాయిల్ అయిందండి. ఇప్పుడు మనకి పోపుకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ పోపు గింజలు. దీనిలో మనం ఎక్కువ గ్రీన్ చిల్లీ వేసుకోవాలండి స్పైసీనెస్ కోసం. కర్రీ లీవ్స్ ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. మామిడి తురుము ఇది కూడా అంతేనండి. ఇయర్లీ వన్స్ మనం చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇవి గ్రౌండ్ నట్. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. నేను బాండి పెట్టుకొని ఆయిల్ కూడా వేసుకున్నానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. దీంట్లో ఫస్ట్ మనం గ్రౌండ్ నట్ వేసుకుందామండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు పోపు గింజలు వేద్దాం. ఫ్రై అయ్యండి. ఇప్పుడు మనము పోపు గింజలు వేసేసుకుందాం. ఇవి కొంచెం వేగిన తర్వాత కర్రీ లీవ్స్ వేద్దాం. అవి కూడా వేగాయండి. కర్రీ లీవ్స్ వేసుకుందాం. ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసేసుకున్నాం. ఇలా చీలికల్లా కట్ చేసుకోవాలండి స్ట్రైట్గానే. ఎందుకంటే మీకు అంతకుముందు కూడా చెప్పాను వేరే కర్రీలో కూడా. ఎవరికైనా నచ్చకపోతే తీసేసుకుంటారు ఈజీగా. మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేయకూడదండి. ఇవి కూడా ఫ్రై అవ్వనిద్దాం. ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకున్నామండి. ఆల్రెడీ మ్యాంగో దానిలో ఉంటుంది. కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ జీరా పౌడరు మెంతి పౌడర్ అయితే వేసేసానండి. ఇప్పుడు కొంచెం ఇంగు వేసుకుందాం. ఇప్పుడు మిక్స్ చేద్దామంతా. ఇప్పుడు ఫైనల్గా మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాంగో తురుము యాడ్ చేసేస్తామండి. దీన్ని కొంచెం వేగనిద్దాం మిక్స్ చేసి. చూడండి ఇప్పుడు పోపు వేగిపోయిందండి. మంచిగా ఎంత మంచి స్మెల్ అంటే రా మ్యాంగో ఇప్పుడే కట్ చేసి వేసుకున్న మ్యాంగో స్మెల్ వస్తుంది. దీనిలో ఇప్పుడు మనము ఆల్రెడీ బాయిల్ చేసుకున్నటువంటి బాస్మతి రైస్ యాడ్ చేద్దాం. దీన్ని నార్మల్ రైస్ కన్నా ఈ రైస్తోనైతేనే బాగుంటుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకుందాం. చూడండి ఇప్పుడు కంప్లీట్గా మిక్స్ చేసేసానండి. ఇప్పుడు మనకి మ్యాంగో పులిహోర రెడీ అండి. దీనిలో సాల్ట్ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ మనము మ్యాంగో తురుములో వేసేసుకుంటాం కాబట్టి స్టోర్డ్ కాబట్టి ఎక్కువ వేసుకుంటాము కాబట్టి. అంటే అది కూడా నేను చెప్పాను కదా, కొంచెం మీరు ఎక్కువ తినేవాళ్ళైతే కొంచెం చిటికెడు యాడ్ చేసుకోవచ్చు. లేదంటే అవసరం లేదండి. చూసారా, సీజనల్ కాకుండా కూడా మనం అన్ సీజన్లో కూడా ఎప్పుడంటే అప్పుడు ఇలా చేసుకోవచ్చు అండి మ్యాంగో పులిహోర. మీరు కూడా ట్రై చేయండి. ఇలా బాస్మతి రైస్తోనైతే బాగుంటుందండి. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయిందండి. షిఫ్ట్ చేసుకున్నాను వేరే బౌల్లోకి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. గ్రీన్ చిల్లీ ఉంటే బాగుంటుందండి స్పైసీనెస్కి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.